స్వతంత్రానికి ముందు బ్రిటన్ వెళ్ళారు. స్వతంత్రం తర్వాత బ్రిటన్ వెళ్ళారు. స్వతంత్రానికి ముందు చదువుకున్నటువంటి వాళ్ళు నిదానంగా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అది తొలి తరపు భారతీయ బ్రిటన్ పౌరులు అక్కడే ఉన్నారు. వాళ్ళ తర్వాత వారసత్వం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించి అక్కడ సెటిల్ అవుతున్నోళ్ళు. ఇదంతా తర్వాత తరాల్లో నడుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఆ దేశంలో ఉండి ఆ దేశం కోసం కష్టపడి ఆ దేశానికి పన్నులు కట్టి ఆ దేశంలో తాము స్థిరపడుతున్నారు. అది ఒకప్పుడు మన దేశాన్ని దుర్మార్గంగా పరిపాలించినటువంటి రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని కూడా బానిసలుగా చేసిన దేశం అని మనం ఏం ఫీల్ అవ్వట్లేదు. స్వతంత్రం వచ్చేసింది కదా, అలాగే ఇచ్చినటువంటి గొప్ప దేశం కింద ఫీల్ అవుతున్నాం. దాన్ని బాగా అభిమానిస్తూ అభినందిస్తూ ప్రేమిస్తూ అక్కడే సెటిల్ అవుతున్నారు. అయితే ఇది హిందువుల్లో జరుగుతున్నది. బట్ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు మాత్రం దాన్ని వాళ్ళు హస్తగతం చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. దశల వారీగా పెద్దగా ఎక్కువ కష్టపడట్లేదు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలని అడ్డు పెట్టుకుని గ్రూమింగ్ గ్యాంగ్స్ని తయారు చేస్తున్నారు. పొలిటికల్గా జాగ్రత్తగా మోటివేట్ చేసుకున్నారు. ఇప్పటికే 11 నగరాలు వాళ్ళ హస్తగతం అయి ఉన్నాయి స్థానిక ఎన్నికల్లో. అలాగే క్రమంగా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్స్ లాంటి వాటి ద్వారా అక్కడ ఉన్న మహిళల మీద పెత్తనం చేస్తున్నారు. క్రమంగా అక్కడ చిన్న వయసులో 15 ఏళ్ల లోపు టీనేజర్ అయినటువంటి ఆడపిల్లలని జాగ్రత్తగా పటాయించడం, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళతో కాపురాలు చేయడం, తద్వారా వాళ్ళని పాకిస్తానీ బ్రిటన్ పౌరుల కింద బ్రిటన్ వారసుల కిందకి మార్చడం, వాళ్ళ చేతన మతపరమైనటువంటి విధంగా మార్పిడి చేసుకురావడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది ఏ స్థాయి దాకా వెళ్ళిందయ్యా అంటే కొన్ని చోట్ల పాకిస్తాన్ జెండాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఇది బ్రిటన్లోని ఏరియాలలో పాకిస్తాన్ జెండాలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అట్లాగే బ్యాక్డ్రాప్లో ఇతర అంటే సిటీ కౌన్సిల్ రైజ్డ్ పాకిస్తాన్ ఫ్లాగ్స్, కార్క్ సిటీ కౌన్సిల్ రైజ్డ్ పాకిస్తాన్ ఫ్లాగ్స్ అండ్ ప్లేస్డ్ అండ్ ఐరిష్ ఫ్లాగ్ బ్యాక్వర్డ్స్. దీన్ని బట్టి క్రమంగా బ్రిటన్ వాళ్ళ దేశం అంటే ఒకప్పుడు ముస్లిం రాజులు వచ్చి భారతదేశం మీద దండయాత్రలు చేసి లేదా ఇతర ప్రాంతాల దండయాత్రలు చేసి రాజ్యాల్ని హస్తగతం చేసుకుంటే వాళ్ళ మీదన ఇది పెత్తనం చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంది. అయితే దాని మూలమైనటువంటి బ్రిటన్నే లాక్కోవడానికి సిద్ధపడుతున్నటువంటి పాకిస్తానీ ముస్లింలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా లేకపోతే చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి.